శ్రీ రామకృష్ణ బోధామృతం. పాండిత్యం యథార్థ ప్రయోజనం. శాస్త్రాలు భగవంతుణ్ణి పొందే మార్గాన్ని మాత్రమే చూపిస్తాయి. మార్గాన్ని తెలుసుకున్నాక పుస్తకాలతో పని ఏముంది? ఇక ఏకాంతంలో సాధన చేయవలసి ఉంటుంది. ఒక వ్యక్తికి తన బంధువులకు ఏవో కొన్ని వస్తువులను పంపమని గ్రామం నుంచి ఉత్తరం వచ్చింది. ఆ వస్తువులను అతగాడు కొనబోయే ముందు ఉత్తరంలో ఏ వస్తువులు పంపమని అడిగారో నిర్ధారించుకుంటాడు. ఉత్తరం కోసం చూస్తే అది కనబడలేదు. చాలాసేపు వెదికాక అతన్ని ఆనందపరవశుణ్ణి చేస్తూ అది కనబడింది. ఆతురతతో దాన్ని ఇలా చదివాడు. 5 సేర్ల మిఠాయి, 100 నారింజ పళ్ళు, 8 దోవతులు పంపు. సంగతులు తెలియగానే ఉత్తరాన్ని పక్కన పెట్టి వస్తువులు కొనసాగాడు. ఆ ఉత్తరం అవసరం ఎంతవరకు? దానిలోని సంగతులను తెలుసుకునేంతవరకే. సంగతులు తెలియగానే కావలసిన వస్తువులను కొనడానికి ప్రయత్నించడమే అతడు చెయ్యవలసిన పని. అదేవిధంగా భగవత్ ప్రాప్తిని పొందే మార్గాన్ని, అంటే సాక్షాత్కారానికి కావలసిన సాధనలను శాస్త్రాలు మనకు తెలియచేస్తాయి. వాటి పని అంతవరకే. మార్గం తెలిసాక మనం చెయ్యాల్సిన పని గమ్యాన్ని చేరటానికి కావలసిన సాధనే. సాక్షాత్కారమే మన గమ్యం. దేని సాయంతో మనం భగవంతుణ్ణి తెలుసుకుంటామో అదే బ్రహ్మ విద్య. కేవలం శాస్త్రాలు, వేదాంతం, తర్కం, వ్యాకరణం మొదలైనవన్నీ మనస్సును కలవరపరిచేవే. గ్రంథాలు సామాన్యంగా గ్రంథులు అంటే ముడులు. బ్రహ్మజ్ఞానానికి సాధనభూతమైనంత వరకే వాటి ప్రయోజనం. పుస్తకాలు చదివితే గాని బ్రహ్మజ్ఞానం కలగదని భావించకూడదు. చదవడం కంటే వినటం వేలు. వినటం కంటే విశేషం సాక్షాత్కారం. గ్రంథాలను ఊరక చదవటం కంటే గురుముఖత తత్వాన్ని ఆలకించటం మనస్సులో బాగా నాటుకునేటట్లు చేస్తుంది. సాక్షాత్కారం చేత తత్వజ్ఞానం స్థిరపడుతుంది. కాశీ నగరాన్ని గురించి పుస్తకాల్లో చదవటం కంటే దాన్ని స్వయంగా దర్శించిన వ్యక్తి నోట వినటం మేలు. కానీ తానే స్వయంగా దర్శించడం సర్వోత్తమం కదా. ఆత్మజ్ఞానం 2 రకాల వారికి అలవడుతుంది. ఎవరి మనస్సు పాండిత్యపు గందరగోళంలోకి దిగకుండా ఉంటుందో, లేక ఎరువు తెచ్చుకున్న భావాలతో పూడిపోకుండా ఉంటుందో వారికి, సమస్త వేదాంగాలను చదివినా ఎవరూ తమకు ఏమీ తెలియదనే సంగతిని తెలుసుకుంటారో వారికి, ఈ 2 రకాల వారికి మాత్రమే జ్ఞానలాభం కలుగుతుంది. ఏవో దోషాలని, మూఢాచారాలని పలుకుతూ కొందరు తమ పాండిత్యం పట్ల గర్విస్తుంటారు. కానీ నిజమైన భక్తుడు తనకెప్పుడూ దయామయుడైన భగవంతుడే చేయూత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసుకుంటాడు. కొంతకాలం అతడు తప్పు త్రోవన పోతున్నా మరేం పర్వాలేదు. అతడికి ఏది ఆవశ్యకమో భగవంతుడు ఎరుగును. భగవంతుడే భక్తుడి అభీష్టాన్ని సిద్ధింపజేస్తాడు. 2 మిత్రులు ఒక తోటకి వెళ్ళారు. వారిలో లోకజ్ఞానం అధికంగా ఉన్న వ్యక్తి తోటలోని మామిడి చెట్లను లెక్కించడం ఆరంభించాడు. అంతేకాక చెట్టుకు ఎన్ని కాయలున్నాయో, మొత్తం మీద తోట ఎంత కిమ్మత్తు చేస్తుందో అంచనా కట్టసాగాడు. అతడి మిత్రుడు తోట యజమాని వద్దకెళ్ళి అతడితో మెల్లగా స్నేహం చేసుకుని ఒక చెట్టును సమీపించాడు. యజమాని అనుమతి పొంది పళ్ళు కోసి తినసాగాడు. వీరిద్దరిలో బుద్ధిశాలి ఎవరు? మామిడి పళ్ళను తింటే నీ ఆకలి తీరుతుంది. అంతేకాని చెట్లను, ఆకులను లెక్కించి అంచనాలు కడితే లాభమేమిటి? శుష్క పండితుడు సృష్టి ఉత్పత్తి క్రమాలను కనుగొనే యత్నంలో వ్యర్థ కాలయాపన చేస్తాడు. కానీ వినమ్రుడు, విజ్ఞాని అయిన వ్యక్తి సృష్టికర్తతో చెలిమి సముపార్జించి అతడి సాంగిత్యంలో లభించే బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. ప్రజ్ఞాన స్వరూపిణి అయిన నా జగజ్జనని కటాక్ష వీక్షణం ఒక్కసారి ప్రసరిస్తే చాలు మహాపండితాగ్రేసరుణ్ణి సైతం పడగొట్టి నేల మీద పాకే నీచక్రిమి తుల్యుడిగా కనిపించేలా చేస్తుంది. గీత అనే పదాన్ని వేగంగా గీతా గీతా గీత అని 10 సార్లు ఉచ్చరించు. అప్పుడది తాగి అని ఉచ్చరింపబడుతుంది కదా. తాగి లేక త్యాగి అంటే భగవంతుణ్ణి పొందటానికే సర్వం త్యజించిన వాడని అర్థం. ఇలా ఒక్క మాటలో గీత ఇలా బోధిస్తోంది. ఓ సంసారులారా, త్యాగం చెయ్యండి. అన్నిటినీ త్యజించి భగవంతుడి మీదికి బుద్ధి మరల్చండి. చైతన్య మహాప్రభు దక్షిణ దేశంలో తీర్థయాత్రలు చేస్తూ గీతను చదివే ఒక పండితుడి మూల కన్నీరు కారుస్తూ కూర్చున్న ఒక భక్తుడిని చూశారు. ఈ భక్తుడికి ఓనమాలైనా రావు. గీతలోని ఒక్క శ్లోకానికైనా పండితుడు చెబుతున్న అర్థమేమిటో గ్రహించే స్థితిలో లేడు. కానీ కన్నీరు కారిస్తుండడానికి కారణం ఏమిటని చైతన్యులు ప్రశ్నించగా అతడిలా అన్నాడు.
గీతలోని ఒక్క మాట కూడా నాకు తెలియదనే మాట నిజం. కానీ గీతా పఠనం జరుగుతున్నంతసేపు కురుక్షేత్రంలో రథం మీద అర్జునుడి ముందు కూర్చొని గీతలోని ఈ దివ్యతత్వాలన్నిటినీ ఉపదేస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముని సుందర రూపం నా అంతరదృష్టికి అగుపడుతోంది. కాబట్టి ఆయన పట్ల భక్తితోనూ ఆనందంతోనూ నా కళ్ళు బాష్పాలతో నిండాయి. అతడు ఓనమాలైనా నేర్వకున్న బ్రహ్మజ్ఞాని, నిర్మల భక్తితో భగవత్ సాక్షాత్కారం పొందగలిగిన భక్తివరుడు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.